హలో అండి, మీ పేరు? గౌరీష్ అండి. ఎప్పటి నుంచి ఉంటారు తెనాలిలో? 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాను అండి. ఏదైనా డెవలప్మెంట్ కనిపించిందా మీరు వచ్చినప్పటి నుంచి? డెవలప్మెంట్ అంటే ఏం లేదు. లైక్ డెవలప్మెంట్ అంటే ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? మెయిన్ రోడ్స్ బాగాలేదు. తర్వాత ఇంకా మెయిన్ రీజన్ అదే రోడ్స్. ఇంకా కొన్ని ఏదన్నా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏదైనా పనులు అవ్వట్లేదు కొన్ని ఇంకా అలాంటివి పనులు. మరి ఎడ్యుకేషన్ పరంగా, జాబ్స్ పరంగా ఏదైనా ఉందా? జాబ్స్ అయితే నాది బీటెక్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాము. జాబ్స్ అయితే ప్రజెంట్ ఏం లేవు, నోటిఫికేషన్స్ ఏమి దొరకట్లేదు. మా వైఫ్ కూడా బీటెక్ అయిపోయింది, కొంచెం ఖాళీగానే ఉంది. తను అంతకుముందు డిఎంఎన్హెచ్ఓలో జాబ్ చేసేది, తర్వాత అది పర్మనెంట్ అవ్వట్లేదని కొన్ని రీజన్స్ వల్ల మానేసింది. ఇంకా అలా. ఇప్పుడు తెనాలి లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మనోహర్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం సరిగా చేయట్లేదా? బాగానే ఉందని అంటున్నారు. ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదని కాదు, మనోహర్ గారు వస్తే కొంచెం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. బాబు గారు వస్తే జాబ్స్ వస్తాయని చెప్పేసి అది ఒక ఫస్ట్ నుంచి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తే 10 మందికి జాబ్స్ వస్తాయి. నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు. ఆ యువతకి హెల్ప్ అవుతుందని చెప్పేసి మనోహర్ గారు ప్లస్ పైన బాబు గారు వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.